టు షోస్ ప్లేస్, టైమ్, కాజ్, పర్పస్ ఆర్ మీన్స్. ఈ ప్రిపోజిషన్ని ఎక్కడ ఏ విధంగా వాడతాం అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఐ వాజ్ బోర్న్ ఇన్ 1994 ఇన్ జూన్ ఆన్ 4th. డేకి ముందు, డేట్కి ముందు, డేకి ముందు, డేట్కి ముందు. ఐ డీల్ విత్ ఇంగ్లీష్ గ్రామర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలైవ్. బ్రతికి ఉండు, సజీవంగా ఉండు. Today I am going to explain our spoken English part 1 7th lesson, parts of speech. Preposition. What is preposition? A preposition is a word usually placed before a noun or pronoun to show place, time, cause, purpose or means. ఇక్కడ ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ యొక్క టైంని ఆర్ పర్పస్ని ఆ ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రిపోజిషన్ని వాడతారనమాట. సెంటెన్సెస్లో ప్రిపోజిషన్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క టైంని, ప్లేస్ని, కాజ్ అంటే ఇక్కడ హేతువర్తక వాచకాలు అంటారు వీటిని, హేతువర్తకాన్ని, పర్పస్ని, ఆల్ పర్పస్ని, మీనింగ్ని కూడా ఇది డిస్ప్లే చేస్తుందన్నమాట ప్రిపోజిషన్. మరి ప్రిపోజిషన్ అనేది సెంటెన్సెస్లో ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రిపోజిషన్ అని ఇదే ఏ వర్డ్స్ని ప్రిపోజిషన్ అని మనం అంటున్నాం ఇంగ్లీష్లో, ఆ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా ఉంటున్నాయి, వాటి ప్రాధాన్యత ఏంటి అనే విషయానికి సంబంధించి మనం ఈ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్ పర్పస్ ఆఫ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో తీసుకున్న 1-2 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు, టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, దేనికి సంబంధించి అయినా ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఆర్ఆర్బీ కోచింగ్లో వాళ్ళకైనా కానీ ఈ ప్రిపోజిషన్ అనేది మస్ట్ అనమాట. సో ఈ ప్రిపోజిషన్ అనేది మనము ఈ క్లాస్ కనుక పూర్తి క్లాస్ చూసినట్టయితే ఖచ్చితంగా ప్రిపోజిషన్ అనేది ఏ టైంకి సంబంధించి, ప్లేస్కి సంబంధించి, ఆల్ పర్పస్ ఆఫ్ మీనింగ్స్కి సంబంధించి ప్రిపోజిషన్ని ఎక్కడ ఏ విధంగా వాడతాం అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో లెట్స్ సీ ద క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైంకి సంబంధించి ప్రిపోజిషన్ ఏ విధంగా ఉంటుందని ఒక సెంటెన్స్ రూపంలో చూద్దాం. ఇక్కడ టైంకి సంబంధించి ఏ ప్రిపోజిషన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఇన్, ఆన్, ఎట్, డ్యూరింగ్, ఫ్రమ్, సిన్స్, ఫర్ అనే వర్డ్స్ అనేవి టైంకి సంబంధించి వాడే ప్రిపోజిషన్స్ అనమాట. ఇక్కడ ఒక సెంటెన్స్లో ప్రిపోజిషన్ అనేది ఏ విధంగా వాడారు, డేట్కి సంబంధించి, ఇయర్కి సంబంధించి, డేకి సంబంధించి ప్రిపోజిషన్ అని ఏది వాడాలి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక ఇక్కడ ఐ వాజ్ బోర్న్ ఇన్ 1994 ఇన్ జూన్ ఆన్ 4th ఆన్ సండే at 9 AM ఇన్ ద మార్నింగ్ డ్యూరింగ్ రైనింగ్. I was born in 1994 in June on 4th on Sunday at 9 AM in the morning during raining. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అనేది ఇక్కడ నేను 1994వ సంవత్సరంలో పుట్టాను. ఎప్పుడంటే జూన్ 4వ తేదీన, ఆ రోజు సండే. ఎప్పుడు టైం 9 గంటలకి, ఉదయం 9 గంటలకి. అప్పుడు 9 గంటలకి ఏం జరుగుతుందంట, తను పుట్టినప్పుడు వర్షం పడుతుంది అని చెప్తున్నారు. మరి వర్షం పడుతుంది అని చెప్పడానికి ఇక్కడ డ్యూరింగ్ అనే ఆప్షన్ని, డ్యూరింగ్ అనే ఒక ప్రిపోజిషన్ అయితే వాడారు. ఇది కూడా ఒక ప్రిపోజిషన్. నెక్స్ట్ మనం ఈ సెంటెన్స్లో ప్రిపోజిషన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసినట్టయితే ఇక్కడ ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్. ఇయర్కి ముందు మనం సెంటెన్సెస్లో ఇయర్కి ముందు ఇన్ వాడతామా, ఆన్ వాడతామా అని చూసుకున్నట్టయితే ఇన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మంత్కి ముందు కూడా ఇన్ అనేది వాడారు, ఇన్ అనేది వాడాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ కదా, జూన్ ఆన్ 4th డేట్కి ముందర ఇక్కడ ఏం వాడారు అనేది గమనించగలరు, ఆన్. డేట్స్కి ముందు ఎప్పుడు కూడా ఆన్ అనే ప్రపోజిషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ డేట్ కావచ్చు, డే కావచ్చు. డేట్ అంటే ఇక్కడ జూన్ 4th అనే ఒక రోజుకి ముందు. ఇక్కడ రోజు నేమ్ అంటే డే, నేమ్, ఇలా ఉంటాయి కదా, దానికి సంబంధించి డేకి ముందు, డేట్కి ముందు ఏమి వాడాలి అంటే ఆన్, ఓఎన్, ఆన్ అనేది ప్రిపోజిషన్ మనం వాడాలి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే టైంకి సంబంధించి అట్ అనేది వాడాలన్నమాట, ఏటి అట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్ ఇలా ఉంటాయి కదా, వేటికి సంబంధించి ఇన్ అనే ప్రపోజిషన్ని వాడడం జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ డ్యూరింగ్ అనేది కూడా ఒక ప్రిపోజిషన్. డ్యూరింగ్ అనేది కూడా ఒక ప్రిపోజిషన్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రిపోజిషన్కి సంబంధించి ఏ వర్డ్స్ ఉంటాయి, ప్రిపోజిషన్ని మనం ఏ వర్డ్స్ని ప్రిపోజిషన్గా ఐడెంటిఫై చేయాలి, ఇవి ఇంగ్లీష్ సెంటెన్సెస్లో ఎక్కడ ఫామ్ అయి ఉంటాయి, వాటిని మనం ప్రిపోజిషన్గా ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయానికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే టైంకి సంబంధించి, ప్లేస్కి సంబంధించి 2 ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ టైం, సిన్స్, ఫర్, దేర్ ఆర్ యూజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్. వీటిని పర్ఫెక్ట్ టెన్స్లో వాడతామన్నమాట. సిన్స్, ఫర్ అనే ప్రిపోజిషన్స్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటాయి. దేర్ ఆర్ యూజ్డ్ ఇన్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ సిన్స్ అనేది ఏం చేస్తుంది, ఇక్కడ టు డెనోట్ పాయింట్ ఆఫ్ టైంని డెనోట్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్ అనేది టు డెనోట్ ఎ పీరియడ్ ఆఫ్ టైంని ఇక్కడ డెనోట్ చేస్తుంది అనమాట ఈ ఫర్. సో ఇక్కడ సిన్స్, ఫర్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకున్నట్టయితే, షీ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ సండే ఫర్ 5 days. యాక్చువల్లీ మనం ఫర్ అనేది సపరేట్గా చూసుకుంటే కొరకు అని వస్తుందన్నమాట మీనింగ్ తెలుగులో. సెంటెన్స్లో ఆమె అనారోగ్యంగా ఉంది 5 days వరకు అని చెప్తున్నారనమాట. ఎప్పటి నుంచి అంటే లాస్ట్ సండే నుంచి ఉంది అని చెప్పడానికి ఇక్కడ వాడడం. ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం, ఎక్కడ పాయింట్ ఆఫ్ టైం, ఏదో ఒక పాయింట్ చేయాలి కదా. ఏ టైంని మనం పాయింట్ చేస్తున్నాం, ఇక్కడ సండే అనే టైంని పాయింట్ చేస్తున్నాం. ఇక్కడ సెంటెన్స్లో సండే అనే టైంని పాయింట్ చేసేటప్పుడు ఏది వాడాలి, సిన్స్ వాడాలి. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ టైంకి ముందు సిన్స్ అనేది ఉంటుంది ప్రిపోజిషన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫర్ అనేది కూడా ఎండింగ్ ఆఫ్ టైంలో ఉంటుంది, అంటే టైం ఎండ్ చేసేటప్పుడు ఫర్ అనేది వాడతారు. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్లేస్కి సంబంధించి ఎట్ ఇన్ వాడినట్టయితే ప్లేస్కి సంబంధించి ఎట్ ఇన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎట్ ఏంటి, ఇక్కడ టు రెఫర్ ఏ స్మాలర్ ప్లేస్. నెక్స్ట్ ఇన్ ఏం చేస్తుంది, టు రెఫర్ ఏ బిగ్గర్ ప్లేస్. ఎప్పుడు కూడా ఎట్ అనేది స్మాల్ ప్లేసెస్కి ముందు, ఇన్ అనేది బిగ్గర్ ప్లేసెస్కి ముందు వాడడం జరుగుతుంది అనేవి మనం ముందుగానే తెలుసుకోవాలన్నమాట. అవర్ హౌస్ ఈజ్ ఎట్ గార్డెన్స్ ఇన్ గుంటూర్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎట్ ఇన్ అనే ప్రిపోజిషన్స్ వాడాం కదా. సో ఇక్కడ వరకే సెంటెన్స్ ఉంది అనుకున్నప్పుడు, గార్డెన్స్ వరకే సెంటెన్స్ ఉంది అనుకున్నప్పుడు ప్రిపోజిషన్ ఇక్కడ మారిపోతుంది. ఇక్కడ ఇన్ అని వస్తుంది అనమాట. ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో ఇక్కడ ముందుగానే మనం ఇదేమీ లేదు, మొత్తం సెంటెన్స్ అంతా ఉన్నప్పుడు గుంటూరు అనేది పెద్దది కాబట్టి, గార్డెన్స్ కంటే గుంటూరే పెద్దది కాబట్టి గుంటూరుకి ముందు ఇన్ వస్తుంది. ఒకవేళ ఆప్షన్లో ఈ సెంటెన్స్లో మనకి గుంటూరు లేనప్పుడు ఇక్కడే ఇన్ వస్తుంది. సో ఇక్కడ మనము సెంటెన్స్ మొత్తం చదివినట్టయితే అవర్ హౌస్ ఈజ్ ఎట్ గార్డెన్స్ ఇన్ గుంటూరు. ఒకవేళ సెంటెన్స్లో గుంటూరు లేనప్పుడు ఎట్ కాకుండా ఇన్ గార్డెన్స్, అవర్ హౌస్ ఈజ్ ఇన్ గార్డెన్స్ అని వస్తుంది. సో థర్డ్ వన్ మూమెంట్లో చూస్తే ఇంటూ. ఇన్ అనేది వెన్ దేర్ నో మూమెంట్. ఇంటూ అనేది వెన్ దెర్ ఈజ్ మూమెంట్. మూమెంట్స్ అనేవి ఉన్నప్పుడు, కదలికలు ఉన్నప్పుడు ఇంటూని, కదలికలు లేనప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడాలని చెప్పేసి మనం ముందుగానే తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్ అపాన్ కూడా రాశాను. ఇది సేమ్ రూలే వర్తిస్తుంది అనమాట. ఎప్పుడైతే మూమెంట్స్ లేకుండా ఉంటాయో అప్పుడు ఆన్ అనే పదాన్ని, అపాన్ అనేది కదలికలు ఉన్నప్పుడు మనము యూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఇక్కడ సెంటెన్స్ చూసుకున్నట్టయితే ఏ బాయ్ ఫెల్ ఇంటూ ఏ రివర్. ఇంటూ అంటే రివర్, ఇక్కడ కదలికలు ఉంది కదా, రివర్ అనేది జలపాతంలా పారుతూ ఉంటుంది. మరి అందులో ఆ అబ్బాయి దూకాడు అని చెప్పడానికి ఇంటూ ఏ రివర్ అని చెప్పాలన్నమాట. ఐ కెప్ట్ మై బుక్స్ ఇన్ ద కబోర్డ్. కబోర్డ్ అనేది యథాస్థానంగా ఉంటుంది, కదలికలు ఏముండదు, ఒక చోటే ఉంటుంది. అక్కడ మనం వాడే ప్రిపోజిషన్ ఏంటి అంటే ఇన్. మరి రివర్ అనేది కదలికలుగా ఉంటుంది కాబట్టి అక్కడ వాడే ప్రిపోజిషన్ ఏంటి అంటే ఇంటూ. సో ఇక్కడ ఆన్ అపాన్ కూడా సేమ్ రూల్స్ వర్తిస్తాయి, అందుకే నేను ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ఇంటూలో చేంజ్ అనేది ఉంది. ఇంటూ అనేది when a person, place or thing change from one state to another.
ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారేటప్పుడు పర్సన్ కానీ, ప్లేస్ని కానీ, థింగ్కి కానీ సంబంధించి ఏదైనా సిచ్యువేషన్ మారేటప్పుడు ఇంటూని వాడుతామనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏజెంట్. ఏజెంట్ అంటే ఏంటి? సంధానకర్తగా ఉంటారు కదా, వాళ్ళని ఏజెంట్స్ అంటాం. సో ఇక్కడ మనం ఇంగ్లీష్ సెంటెన్స్లో ఏజెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఒక వర్డ్కి మధ్యలో సంబంధాన్ని కలిగించే వర్డ్స్ అనమాట. సో ఇక్కడ ఏం చూసుకున్నట్టయితే విత్ బై అనే వర్డ్స్ ప్రిపోజిషన్స్. మరి ఇవి సెంటెన్సెస్లో ఒక సెంటెన్స్కి ఇంకొక సెంటెన్స్కి కావచ్చు, ఒక వర్డ్కి ఇంకొక వర్డ్కి కావచ్చు, ఎలాంటి రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తాయి అనే విషయాన్ని మనం సెంటెన్సెస్లో చూసుకున్నట్టయితే, విత్ అనేది బిఫోర్ ద ఏజెంట్ హ్యావింగ్ నో లైఫ్. విత్ అనేది బిఫోర్ ద ఏజెంట్ హ్యావింగ్ నో లైఫ్. బై అనేది బిఫోర్ ద ఏజెంట్ హ్యావింగ్ లైఫ్. హ్యావింగ్ నో లైఫ్ అంటే ఇక్కడ ప్రాణం లేటి వాటికి ముందు మనం విత్ అనేది వాడతాం. బై అనేది ప్రాణం ఉన్న వాటికి ముందు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ద తాజ్ వాజ్ బిల్ట్ విత్ వైట్ మార్బల్స్. ఇక్కడ విత్ అనేది ఈ వర్డ్కి సంబంధాన్ని కలిగి పెడుతుంది. ఏంటి అంటే తాజ్మహల్ అనేది దేంతో కట్టారు అని అడగడానికి ఇక్కడ విత్ అంటే వైట్ మార్బల్తో కట్టారు అనడానికి ఇక్కడ విత్ అనేది వాడడం జరిగింది అనమాట. నెక్స్ట్ తాజ్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. ఇది ఇక్కడ వైట్ మార్బల్స్ అనేవి ప్రాణం లేని వస్తువులు కాబట్టి ఇక్కడ విత్ వాడాము. షాజహాన్ అనేది ఒక పర్సన్ నేమ్ కాబట్టి ఇక్కడ బై అనేది వాడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బిఫోర్ ఏజెంట్ హ్యావింగ్ ఎ లైఫ్, బిఫోర్ ఏజెంట్ హ్యావింగ్ నో లైఫ్. ఇక్కడ షాజహాన్ అనేది ప్రాణంతో ఉన్న పర్సన్ కాబట్టి బై అనేది వాడడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే పొజిషన్కి సంబంధించి కొన్ని వర్డ్స్ ఉంటాయి అన్నమాట. పొజిషన్ అంటే ఒక పొజిషన్కి సంబంధించి ప్రిపోజిషన్స్ ఏం వాడుతున్నారంటే బిట్వీన్, అమాంగ్ అనే వర్డ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ. మరి బిట్వీన్ ఎక్కడ, అమాంగ్ అనేది ఎక్కడ వాడుతున్నామని చూసుకున్నట్టయితే బిట్వీన్ అనేది ఓన్లీ వన్ పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు, ఓన్లీ వన్ అంటే ఒకటే ఉన్న చోట బిట్వీన్ అనేది వస్తుంది. అంటే ఏ వస్తువునైనా కానీ, ఏ పర్సన్ అయినా కానీ, ఏ విషయాన్నైనా కానీ ఒక వస్తువుకి, ఒక విషయానికి ఇంకొక విషయానికి లింకప్ చేయడానికి బిట్వీన్ అనేది వాడతాం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అమాంగ్ అంటే రెండు కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అమాంగ్ అనేది వాడతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మోర్ దాన్ టూ. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బాగా నీట్గా అర్థమవుతుంది. సో దెర్ ఈజ్ నో డిఫరెంట్ బిట్వీన్ ద ట్విన్స్కి డిఫరెన్స్ ఏమీ లేదు. వాళ్ళిద్దరికీ ఒకరికి మధ్యలో ఏ మాత్రము డిఫరెన్స్ ఏం లేదని చెప్పడానికి బిట్వీన్ అనేది వాడతాం. ట్విన్స్ అంటే ఇక్కడ ఏంటి? కవలల్లో డిఫరెన్స్ ఏమీ లేదు అని చెప్పడానికి దెర్ ఈజ్ నో డిఫరెన్స్. కవలలు, ట్విన్స్ అంటే కవలలు అనేవాళ్ళు ఒకసారి జన్మించిన వాళ్ళు. వాళ్ళల్లో సంబంధాన్ని తెలియజేయడానికి బిట్వీన్ అనేది మనం వాడుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ సాట్ అమాంగ్ ద చిల్డ్రన్. beside, by the side of, besides, beside అనేది ఇక్కడ పక్కనే ఉంది అని చెప్పడానికి కానీ, ఏదైనా ఒక వస్తువుకి సంబంధించి, పర్సన్కి సంబంధించి దీని పక్కన అని వాడడానికి బిసైడ్ని వాడతాం. మరి బిసైడ్స్ దాంట్లో ఒక ఎస్ కనుక మనం చేర్చినట్టయితే పూర్తి మీనింగ్ మారిపోతుంది. సో బిసైడ్స్ అంటే ఒకరికి మించి, ఒక ప్రాధాన్యతనికి మించి ఇంకొక ప్రాధాన్యత కలిగి ఉంది అని చెప్పడానికైతే ఈ బిసైడ్స్ని వాడతాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్లో బిసైడ్స్ ఇంగ్లీష్ షీ ఆల్సో ఇన్ తెలుగు. బిసైడ్స్ ఇంగ్లీష్ షీ ఆల్సో ఇన్ తెలుగు. ఆమె ఇంగ్లీషే కాదు తెలుగు కూడా చెప్పగలదు. అంటే ఆమె 2 క్లాసులు కూడా చెప్పగలుగుతుంది అని చెప్పడానికి, ఇంగ్లీషే కాదు తెలుగు కూడా చెప్పగలుగుతుంది అని చెప్పడానికి ఇక్కడ మనం బిసైడ్స్ వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే there is a temple beside the river. రివర్ పక్కన టెంపుల్ ఉంది అని చెప్పడానికి ఇక్కడ మళ్ళీ బిసైడ్ వాడుతున్నాం. సో ఇది బిసైడ్ని ఏ విధంగా ప్రిపోజిషన్ అనేది మనం ఏ విధంగా సెంటెన్స్లో యూజ్ చేయాలనే విషయానికి సంబంధించి అనమాట. నెక్స్ట్ ఇక్కడ బిహైండ్, బియాండ్ ఇవన్నీ కూడా ఏజెంట్ వర్డ్సే. బిహైండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే బిహైండ్ అనేది బై ద బ్యాక్ ఆఫ్. బియాండ్ అనేది సమ్వేర్ అవుట్ ఆఫ్ లిమిట్స్. బియాండ్ అనే వర్డ్స్ కూడా ఏజెంట్ వర్డ్సే. వీటిని కనుక చూసుకున్నట్టయితే బియాండ్ అనేది బై ద బ్యాక్ ఆఫ్ అనమాట. అంటే ఒక వస్తువు కావచ్చు, పర్సన్ కావచ్చు, వెనకల ఉన్నది అని తెలియజేయడానికి బిహైండ్ని వాడతారనమాట. సో ఇక్కడ బియాండ్ అంటే ఇక్కడ సమ్వేర్ అవుట్ ఆఫ్ లిమిట్స్.
సమ్వేర్ అవుట్ ఆఫ్ లిమిట్స్ అంటే ఒక విషయానికి సంబంధించి, ఒక పర్సన్కి సంబంధించి కావచ్చు, ఒక ప్లేస్కి సంబంధించి కావచ్చు. అంటే ఆ ప్రాధాన్యత ఆ సరౌండింగ్కే కాకుండా అవుట్ ఆఫ్ లిమిట్స్కి సంబంధించి మాట్లాడేటప్పుడు యు ఆర్ బిహేవింగ్ బియాండ్ యువర్ లిమిట్స్, యు ఆర్ బిహేవింగ్ బియాండ్ యువర్ లిమిట్స్. ఇక్కడ బియాండ్ అనేది ఇక్కడ ఏమంటుందంటే బిహేవింగ్, నీ లిమిట్స్ని నువ్వు దాటుకు, నీ లిమిట్స్లో నువ్వు బిహేవ్ చెయ్యి అని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ దెర్ ఈజ్ ఏ పార్క్ బిహైండ్ అవర్ దెర్ ఈజ్ ఏ పార్క్ బిహైండ్ అవర్ హౌస్, దెర్ ఈజ్ ఏ పార్క్ బిహైండ్ అవర్ హౌస్. మా హౌస్కి వెనక పార్క్ ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనము బిహైండ్ని వాడతాం అనమాట, బిహైండ్ని వాడతాం. ఇక్కడ బిహైండ్ అనేది ఒక అగ్రీ విత్, అగ్రీ విత్ అనే ప్రపోజిషన్స్ని మనం ఎక్కడ చూసినట్టయితే ఇక్కడ అగ్రీ టులో చూసుకున్నట్టయితే విత్ లైఫ్లెస్ థింగ్స్, ప్రాణం లేని వస్తువుల ముందర. ఇక్కడ విత్ లైఫ్ థింగ్స్ అంటే ప్రాణం ఉన్న పర్సన్స్ కావచ్చు, వాటికి ముందర వీటిని వాడతాం అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఐ అగ్రీ టు యువర్ ఆఫర్. ఇది ఆఫర్ అనేది ఏంటి, ఇక్కడ ఒక ప్రాణం లేని ఆఫర్ అనేది ఒక ప్రాణం లేనిదిగా. సో ఇక్కడ మనం ఏం వాడుతున్నామంటే ఐ అగ్రీ టు అంటే ఆఫర్కి నేను అగ్రీ అవుతున్నాను, నువ్వు ఇచ్చే ఆఫర్ని నేను ఓకే చేస్తున్నాను అని చెప్పడం అనమాట. ఐ అగ్రీ విత్ యూ ఇన్ ఆల్ మ్యాటర్స్. సో ఇక్కడ నేను అగ్రీ అవుతాను నీ దగ్గర అన్ని మ్యాటర్స్లోను అని చెప్పడం అనమాట. ఎక్కడక్కడ యూ అనేది ఏంటి, ఇక్కడ పర్సన్. సో ఇది ఒక లైఫ్ థింగ్ అనమాట. సో ప్రాణం ఉండే థింగ్ కాబట్టి ఇక్కడ విత్ అనేది వాడతాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డీల్ విత్. ఇక్కడ కూడా టు సేల్, టు ఎక్స్ప్లెయిన్. డీల్ అంటే ఇక్కడ ఏంటి, అమ్మడము. డీల్ ఇన్ అంటే ఇక్కడ అమ్మడము. డీల్ విత్ అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట, ఏదైనా సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఐ డీల్ విత్ ఇంగ్లీష్ గ్రామర్, నేను ఇంగ్లీష్ గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను. మై హబ్బీ డీల్స్ ఇన్ కంప్యూటర్స్, ఇక్కడ డీల్స్ ఇన్ అనేది వాడతాం అనమాట. మా హబ్బీ కంప్యూటర్స్ని అమ్ముతాడు అని చెప్పడానికి ఇక్కడ మనము డీల్స్ ఇన్ని వాడతాం అనమాట. సో నెక్స్ట్ కంపేర్ విత్, కంపేర్ టు అంటే ఇక్కడ ఏంటి, సిమిలర్ థింగ్స్, డిస్సిమిలర్ థింగ్స్ అనమాట. సిమిలర్గా ఏవైతే ఉంటాయో వాటిని కంపేర్ చేయడానికి కంపేర్ విత్ అనే వర్డ్స్ని అనే ప్రిపోజిషన్ని, కంపేర్ విత్ అనే ప్రిపోజిషన్ని, కంపేర్ టు అనే ప్రిపోజిషన్ని డిస్సిమిలర్ థింగ్స్కి ముందర వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ కాళిదాస వాజ్ కంపేర్డ్ విత్ షేక్స్పియర్. కాళిదాస్ అని షేక్స్పియర్తో కంపేర్ చేసుకోవడం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే లైఫ్ ఈజ్ కంపేర్డ్ టు ఏ బాటిల్ ఫీల్డ్ అంటే ఇక్కడ ఏంటి, కంపేర్ టు ఏంటి అంటే ఇక్కడ బాటిల్ ఫీల్డ్ అంటే ఇక యుద్ధం అనమాట. లైఫ్ని ఎప్పుడు కూడా ఒక యుద్ధంతో పోల్చుకొని ఉండాలి అని అర్థం అనమాట. సో ఇక్కడ కంపేర్ అంటే ఏంటి, పోల్చుకోవడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ డై ఆఫ్ అనే ప్రిపోజిషన్స్ అనేవి ఎక్కడ ఉంటాయో చూసుకున్నట్టయితే ఇక్కడ బిఫోర్ ఇయర్స్ ఆఫ్ యాక్సిడెంట్స్కి ముందర, బిఫోర్కి ఇయర్స్కి ముందు, యాక్సిడెంట్స్కి ముందు ఈ డై అనే వర్డ్స్, డై అనే ప్రిపోజిషన్. బిఫోర్ డిసీజెస్కి ముందు, ఇయర్స్కి యాక్సిడెంట్స్కి ముందు డై ఇన్ అనే ప్రిపోజిషన్ని, బిఫోర్ డిసీజెస్ అంటే వ్యాధులకి ముందు డై ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇక్కడ గాంధీజీ డైడ్ ఇన్ 1948. ఇది ఒక ఇయర్ కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ని డైకి ముందు డైడ్ ఇన్ అని వస్తుందన్నమాట. సో ఇక్కడ డైడ్ ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చేసి ఇయర్కి ముందు వాడడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెనీ పీపుల్ డైడ్ ఆఫ్ ద ప్లాగ్ అంటే ఇక్కడ ప్లేగు వ్యాధి వల్ల చాలామంది ప్రజలు చనిపోయారు అని చెప్పడానికి అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రిపోజిషన్ వర్డ్స్ అయితే ఎలా ఉంటాయని చెప్పి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ రాశాను, వాటిని చూద్దాం. ఫర్, అట్, ఫ్రమ్, టు, ఆన్, బై, అవుట్, అప్, ఎక్సెట్రా ఇలాంటి వర్డ్స్ అయితే ప్రిపోజిషన్స్ అనమాట. వీటిని ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి మనం సెంటెన్స్ రాసినట్టయితే ఎలా ఉంటాయని చూద్దాం. సో ఇక్కడ హీ ఈస్ గోయింగ్ టు మార్కెట్ ఫర్ వెజిటేబుల్స్, తను వెజిటేబుల్ తీసుకురావడం కోసం మార్కెట్కి వెళ్తున్నాడు అని చెప్పడానికి ఫర్, వెజిటేబుల్ కోసం, దేనికోసం, వెజిటేబుల్ కోసం వెళ్తున్నాడు అనేది ఫర్ ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఫర్ అనేది ఒక ప్రిపోజిషన్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డోంట్ లాఫ్ ఎట్ అదర్స్, ఎవరిని చూసి కూడా మనం నవ్వకూడదు అని చెప్పడానికి అనమాట. ఎట్ అదర్స్ ఇది ఇక్కడ ఎట్ అనేది ఒక ప్రిపోజిషన్. నెక్స్ట్ ఐ ఆమ్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సి,
ఇక్కడ ఫర్ అనేది ఒక ప్రపోజిషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి నేను ఎలిజిబుల్గా ఉన్నానని చెప్పడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ సంబడి ఈజ్ నాకింగ్ ఎట్ ద డోర్, అక్కడ ఎవరో డోర్ని నాక్ చేస్తున్నారు, డోర్ తీయమని చెప్పి అరుస్తున్నారు అని చెప్పడానికి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నాకింగ్ ఎట్ ద డోర్, ఎట్ అనేది ఇక్కడ ప్రపోజిషన్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఐ వాజ్ యాబ్సెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే, ఐ వాజ్ యాబ్సెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే, నేను నిన్న ఇంగ్లీష్ క్లాస్కి యాబ్సెంట్ అయ్యాను అని చెప్పే ఉద్దేశంలో ఇక్కడ ఇంగ్లీష్ ఫ్రమ్ ఏ క్లాస్కి అంటే ఇంగ్లీష్ క్లాస్కి అబ్సెంట్ అయ్యాను అని చెప్పడం. ఫ్రమ్ అనేది ఒక ప్రిపోజిషన్ అనమాట. ఇన్విటేట్ మీ టు డిన్నర్, దే ఇన్విటేట్ మీ టు డిన్నర్, వాళ్ళు మమ్మల్ని డిన్నర్కి పిలిచారు, వాళ్ళు నన్ను డిన్నర్కి పిలిచారు అనే ఉద్దేశంతో ఇక్కడ టు అనేది ఒక ప్రిపోజిషన్ అనమాట. సో ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ ఫ్రమ్ యూ, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ ఫ్రమ్ యూ, ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ టు అనే ప్రిపోజిషన్ రెండు ఉన్నాయన్నమాట. ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్, నీ దగ్గర దాయడానికి, నా వద్ద అని చెప్పడానికి అనమాట. ఏమీనూ లేదు అని నీ దగ్గర దాయడానికి నా దగ్గర ఏమీ లేదు. రవి ఈజ్ జూనియర్ టు మీ, రవి ఈజ్ జూనియర్ టు మీ, రవి ఈజ్ జూనియర్ టు మీ, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రిపోజిషన్ టు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనము రవి అనేది ఏంటి ఇక్కడ నౌన్, ఈజ్ అనేది ఏంటి ఇక్కడ హెల్పింగ్ వర్బ్, జూనియర్ అంటే ఇదొక అడ్జెక్టివ్ అనమాట, జూనియర్ అంటే అడ్జెక్టివ్, టు అనేది ఇప్పుడే చెప్పాం మనం ఇదొక ప్రిపోజిషన్, ఇక్కడ మీ అనేది ఒక ప్రనౌన్ అనమాట. సో ఇలా ఒక సెంటెన్స్లో ఏ పార్ట్ పోషిస్తుంది అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ అవర్ హెచ్ఎం ఈజ్ ఆన్ లీవ్, అవర్ హెచ్ఎం ఈజ్ ఆన్ లీవ్, ఆన్ అంటే ఇక్కడ మా హెచ్ఎం లీవ్ మీద వెళ్ళాడు, లీవ్ తీసుకుని లీవ్ మీద వెళ్ళిపోయాడు అని. హీ ఈజ్ టాలర్ దాన్ యూ బై 2 inches, అతను నీకంటే 2 inches ఎక్కువగా ఉన్నాడు అని. విక్రమ్ పబ్లిషర్స్ బాట్ అవుట్ న్యూ మోడల్, అవర్ హెచ్ఎం ఈజ్ ఆన్ లీవ్, మా హెచ్ఎం లీవ్ మీద వెళ్ళిపోయాడు అని. సో ఇక్కడ ఆన్ అనమాట. నెక్స్ట్ హీ ఈజ్ టాలర్ దాన్ యూ బై 2 inches, హీ ఈజ్ టాలర్ దాన్ యూ బై 2 inches అంటే ఇక్కడ ఏంటి బై అనేది ఒక ప్రిపోజిషన్. విక్రమ్ పబ్లిషర్స్ బాట్ అవుట్ న్యూ మోడల్, ఇక్కడ అవుట్ అనేది ప్రిపోజిషన్. పీపుల్ ఆర్ ఫీడ్ అప్ విత్ ఫ్రీక్వెంట్ స్ట్రైక్, ప్రజలు చాలా విసిగిపోయారు స్ట్రైక్స్ చేయడం వల్ల అని అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి విత్ అనేది ప్రిపోజిషన్ అనమాట. నెక్స్ట్ ఐ షెల్ బీ ఆన్ హాలిడే, ఐ షెల్ బీ ఆన్ హాలిడే ఫ్రమ్ టుడే, ఐ షెల్ బీ ఆన్ హాలిడే ఫ్రమ్ టుడే, ఈ రోజు నుండి నేను సెలవుల్లో ఉంటున్నాను. సో ఇదండి ప్రిపోజిషన్కి సంబంధించిన క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం కంజంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్కి సంబంధించిన క్లాస్ చూసేసిన తర్వాత ఇక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్ అయిపోయినట్టే.